లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగే కార్యక్రమం జగనన్న తోడు. నిరుపేదలైన చిరు వ్యాపారుల కోసం గతంలో ఎవరు ఆలోచించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం సీఎం వైఎస్ జగన్. దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతా ఉంది. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం. ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం 8వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనం అంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకి డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇంత ఆలోచన పెట్టి ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో. కానీ నా కళ్ళ ఎదుట ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించేది. అప్పు కావాలి అని అంటే, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా పనిముట్లు కానీ, ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే, ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అని అంటే 1000 రూపాయలు ఇచ్చేసరికి ఒక 100 రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి 1000 రూపాయలు మళ్ళీ వడ్డీ మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి. అంటే దాదాపు 10 రూపాయలు వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా, చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడాల. కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే, మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్ లేక్ తీసుకొని ఒక 10,000 రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం. ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళని మోటివేట్ చేస్తూ, అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు 8వ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించిన ఆ 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64,00,000 రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తా ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు. చేత కాళ్ళు మొక్కిస్తావా? గోదావరి జిల్లాలపై మిథున్ రెడ్డి పెత్తనం ఏమిటి? ఎస్సీ ఎమ్మెల్యేలని మార్చుతున్నావు, కానీ నీ వర్గం ఎమ్మెల్యేలని ఎందుకు మార్చడం లేదు? నువ్వు చేసేది సామాజిక న్యాయం కాదు, సామాజిక ద్రోహం అన్నారు. 3 ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు. ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే. తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు. సమాధానం చెప్పమంటున్నా. ఇక్కడున్నాడు ఎమ్మెల్యే, ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా, అక్రమాల రాజా, చెక్ పోస్టులో వసూళ్లు, కనీసం మంత్రిని ఆలోచన లేదు.
ఈయన మామూళ్ళ దెబ్బకు వ్యాపారస్తులు అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో 132 ఎకరాలు పక్కనుండి కొండ దాన్ని కూడా తవ్వేశాడు. రౌతులపూడి మండలంలో ఎన్నెన్నపట్నంలో 72 ఎకరాలు ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పొట్టన పెట్టుకున్న వసూళ్ల రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి, నీకు ఈయన కనపడలేదా అని అడుగుతున్నా. సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ, దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు. ద్వారం అదే ద్వారం పూడి. ఆయన పెద్ద హీరో. ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఒకటే చెప్తున్నా, మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ, అది మదం. మీ మదాన్ని తగ్గించే బాధ్యత, మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బియ్యం మాఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పూడి, ఈ ద్వారం గేట్లు తెరిచేశాడు. జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందువు ఈ ద్వారం పూడి. ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు. మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండేవాళ్ళో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. 14 సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండేవాళ్ళని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా, కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు, కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు, ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు. ఎస్సీలను మార్చేశావు. అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు, వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు. ముగ్గురు మంత్రులు మార్చావు, ఎస్సీలని, బీసీలను మార్చావు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు? మిథున్ రెడ్డి అంట, ఎక్కడి నుంచో వచ్చాడు, ఊడిపడ్డాడు. అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా? మీకు సిగ్గు అనిపించలేదా? వాడి పెత్తనం ఏంటి, ఇంకొకరి పెత్తనం ఏంటి? ఇక్కడుండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి అంటే ఈ వెనుకబడిన వర్గాలంటే, ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు. ఇక్కడే ఒక బీసీని చూశారు, ఆ సుబ్బారెడ్డి కాళ్ళ కాడ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకే ఆయనకి సీట్ ఇచ్చారు. మంత్రిగా ఉంటే సీటు మార్చారు. ఇక్కడ గెలవడని ఇంకో దగ్గర పంపించే పరిస్థితికి వచ్చారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. కాదు, ఇది సామాజిక ద్రోహం. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికుల విజయోత్సవ సభ. 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు, సిఐటియు నాయకులు ఆర్కేఎస్ వి కుమార్, మున్సిపల్ నాయకులు నూకరాజు, ఊరుకోట్ రాజు, సిపిఎం మాజీ కార్పొరేటర్ ఈశ్వరమ్మ, వి కృష్ణారావు కుమారి తదితరులు పాల్గొన్నారు. మాత్రం కూడా ప్రజల పట్ల, మహిళల పట్ల కనీస కనికరం లేని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఎస్మా ప్రయోగించి వారందరిని కూడా బెదిరిస్తా ఉన్నారు. కొన్ని చోట్ల కేసులు పెట్టారు. పైగా 10 రోజుల్లోగా మీరందరూ డ్యూటీలో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీ టర్మ్ అయిపోయి వచ్చింది, ఇంకా నేను సాగనంపే రోజులు కూడా దగ్గరకు వచ్చాయి. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు, ఇంటి దగ్గర తల్లి ఏ పని అయితే చేస్తా ఉందో అదే పని వాళ్ళు అంగన్వాడీ సెంటర్లు వీళ్ళందరూ చేస్తా ఉన్నారు. వాళ్ళని నువ్వు తొలగిస్తానని చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో నిన్ను తొలగిస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.
బుద్ధి తెచ్చుకుని నిన్న ఎట్టయితే మున్సిపల్ వర్కర్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నావో ఆ అగ్రిమెంట్ చేయమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. కనీసం యూనియన్ నాయకులతో మాట్లాడడానికి కూడా ఆయనకు తీరిక లేదు. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, డబ్బుల పంపిణీలు, దాంట్లో మునిగి తేలుతా ఉన్నావు. నీకు రాజకీయం తప్ప ముఖ్యమంత్రి పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసినావు. లక్షలాది మంది రోడ్డు మీద ఉన్నా పట్టించుకోవడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, నీకు చేతనైతే పరిపాలన చేయి, చేతగాని దద్దమ్మ అయితే వెంటనే తప్పుకో. ఆ పదవి వేరే వాళ్ళకి ఇవ్వు, నీ పార్టీలో ఉన్న సీనియర్స్కి ఎవరికన్నా ఇవ్వు. నీ పార్టీ ప్రెసిడెంట్ పనే చేసుకో. నువ్వేమో ఇవాళ లక్షలాది మంది రోడ్డు ఎక్కి నెల రోజులుగా అల్లాడుతా ఉంటే, అనేక మంది తల్లులు పిల్లలు అందరు కూడా ఇబ్బందులు పడతా ఉంటే నీవు 1 గంట కూడా సమయం కేటాయించవా? నీకు రాజకీయం తప్ప పరిపాలన నీకు నచ్చదా? కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణమే వీరి సమస్య పరిష్కారం చేయాలి. పరిష్కారం కాకుండా బెదిరింపుల ద్వారా ముందుకు వస్తే తప్పకుండా నీకు చరమగీతం పాడతారు, ఇంటికి సాగనంపుతారు. వాళ్ళని కాదు నువ్వు తొలగించేది, నిన్నే. భూ హక్కుల యాజమాన్య చట్టం రద్దు చేయాలి. మోడీ మెప్పు కోసమే చట్టం తీసుకువచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయని చట్టం ఇక్కడెందుకు అమలు చేస్తారు? భూ కబ్జాలకే చట్టం, లాయర్లు చేస్తున్న ఆందోళనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సంఘీభావం. ఐఏఎల్ అదేవిధంగా ఇతర బార్ అసోసియేషన్ వారిని, రాష్ట్రంలో ఉన్న రైతు సంఘాల వారందరినీ కూడా ఆహ్వానించి మేము ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ అంశం పైన ఏర్పాటు చేయడం జరిగింది. మోహపడతా ఉన్నారు, ఇదేదో లాయర్లకు సంబంధించిన సమస్య కాదు. లాయర్లకు కూడా ఒక సమస్య ఉంది, మాట వాస్తవమే. కానీ దానికంటే ముందుగా భూ యజమానులకు సంబంధించిన సమస్య. ఎందుకంటే ఒక రైతు నా భూమి నా దగ్గర ఉందిలే, నేనే అనుభవిస్తాను కదా అని ఆయన అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఎవరైనా దానిపైన డిస్ప్యూట్ రైజ్ చేస్తే వాళ్ళు రిజిస్టర్లో ఇది డిస్ప్యూటెడ్ సైట్, డిస్ప్యూటెడ్ ల్యాండ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తే ఇంకా మొత్తం ఆ రైతు గగ్గోలు పెట్టాల్సిందే. ఎందుకంటే దాన్ని అమ్మడానికి ఉండదు, ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు, దానిపైన అప్పు తెచ్చుకోవడానికి ఉండదు. కాబట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ కోర్టు పోయి కూడా లేకుండా నేను ట్రిబ్యునల్కే పో అని అంటే, ఏ రెవెన్యూ వాళ్ళపైన అయితే మనం ఇవాళ కోర్టు పోతా ఉన్నామో ఆ కోర్టుకు పోయే అవకాశం కూడా లేకుండా చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన లాయర్లు చేస్తున్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు, మరి అన్ని చోట్ల కూడా స్పందిస్తా ఉన్నారు. మరి మన రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు దీన్ని పూర్తి స్థాయిలో పక్కదో పట్టిస్తా ఉన్నారు. మినిస్టర్ గారు చెప్పారు, మీతో మాట్లాడడానికి నల్సార్ యూనివర్సిటీ లాయర్ ఆయన వస్తాడు, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన కీలక పాత్ర పోషించాడు, ఈ చట్టంలో తయారు చేసిన ఆయన మీ దగ్గర మాట్లాడడానికి వస్తా ఉన్నారని చెప్పి ఆయన ఫోన్ చేశారు. చేస్తా ఉన్నారు అనుకుంటే మరి మీరు ఎందుకు అజ్ఞాతంగా చేస్తా ఉన్నారు? ఎందుకు మీరు దీనిపైన చర్చ చేయలే? ఎందుకు మీరు రైతు సంఘాలతో చర్చ చేయలే? ఎందుకు లాయర్ అసోసియేషన్ దగ్గర చర్చ చేయలే? అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించి సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ గారు తన పేషీలోనే ఒక మీటింగ్ పెట్టుకొని అందరూ కన్విన్స్ అయ్యి తప్పేముంది? అవేమి చేయకపోగా మీరు ఇవాళ దొడ్డి గారిన దీన్ని తీసుకొని వస్తా ఉన్నారు. పైగా ఇవాళ పబ్లిక్ లో ఏమొచ్చిందంటే ఇప్పటికే అనేక భూములు అన్యాక్రాంతం అయిపోతా ఉన్నాయి, భూ కబ్జాలు జరుగుతా ఉన్నాయి. ఈ భూ కబ్జాదారుల కోసమే ఈ ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని కూడా ప్రచారం లేకపోతుంది. అంటే ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పైన ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రైతు సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకించాయి. కాబట్టి నేను మీకు అందరూ కూడా మనవి చేస్తా ఉన్నాను, మీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ నిరసనలు చేస్తా ఉన్నారో మీ నిరసనలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నాము. కొంత నుంచే మాట్లాడుతా ఉన్నా, ఇవాళ విశాఖపట్నంలో కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమైన కబ్జా జరిగినాయని ఇవాళ పదే పదే పత్రికల్లో టీవీల్లో వచ్చినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ నీ గురించి నీ యొక్క క్రెడెన్షియల్ రిపోర్ట్ సరిగా లేదు. అలాంటి వాడివి ఇవాళ రైతుల కోసం వచ్చాము చట్టం అంటే నమ్మే పరిస్థితులు లేరు.
చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు, జగన్ రెడ్డికి చెంపపెట్టు మాజీ మంత్రి. చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసుల విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు, జగన్ రెడ్డికి చెంపపెట్టు మాజీ మంత్రి. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి ఈ రోజు వరకు ప్రజలను మభ్యపెట్టి ఏదో విధంగా పాలన సాగించి ఇప్పుడు చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. కానీ చివరకు ఏమైంది? హైకోర్టు వ్యాఖ్యలు జగన్ రెడ్డికి చెంపపెట్టులాగా తగిలాయి. చంద్రబాబు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా తెలుసు. ఆయన ఎలాంటి నాయకుడు అనేది. ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి, కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ జీవోలో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం, దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది, ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే న్యాయ కోవిదులు చెప్పే మాట ఏంటంటే, ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ రోజున అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికే విఘాతం కలిగించేలాగా, రాజ్యాంగం లోపున న్యాయశాస్త్రాలని భిన్నంగా ఈ రోజున వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలాంటి ఆధారం చూపించలేదు అని చెప్పే భావనకి న్యాయస్థానాలు వచ్చినాయి అంటే, మీరు అసలు ఏమి ఆలోచించి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు? దేనికి పెడతా ఉన్నారు అంటే, ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతాభావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది. అదేవిధంగా రెండో కేసు మద్యం కేసు. ఏమిటండి మద్యం వరదలైపోతూ ఉంది. కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు. కొన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు. ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. అలాంటి మద్యాన్ని మీరు అమ్మిస్తూ బ్రూవరేజెస్ కార్పొరేషన్లో ప్రివిలేజ్ ఫీజుని ఇనిషియేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని చెప్పి ఒక పక్కన మంత్రి ఎవరి మీద అయితే మీరు బెయిల్కి ఆయన అప్లై చేసుకున్న దాంట్లో చాలా స్పష్టంగా అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యమంత్రికి ఇందులో సంబంధం లేదు, అధికారులకేనో మాకే సంబంధం, ఫైల్ అనేది ముఖ్యమంత్రికి వెళ్ళలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా మీరు అక్రమంగా ప్రతిపక్ష నేత మీద, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారంటే మీ యొక్క ఆలోచన అందరికీ అర్థమవుతూ ఉంది. ఎవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా పెట్టారా? నష్టం జరిగిన వ్యక్తులు ఎవరన్నా పెట్టారా? ఇందులో ఎవరికి నష్టం జరిగిందని మీరు పెట్టారు? ప్రభుత్వానికి నష్టం జరిగిందా? ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రతి అంశం కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వ్యవహరించిన విధానం ఎవరైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అనేక అంశాల్లో ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగే అంశాలు. ఇవాళ మద్యం విషయంలో ఎంత దుర్మార్గం అండి! సెకండ్స్ మీరే అమ్మిస్తున్నారు. ఒక 10 రూపాయలకి తయారయ్యే వస్తువుని 30 రూపాయలు అని చెప్పి, అంటే 2 ఇంతలు పెంచి అందులో మీరు